అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. పంచతంత్రంలోని రెండవ భాగమైన మిత్రభేదము నుండి కరటకుడు చెప్పిన కోతులు పక్షి కథను వినేద్దాం. ప్రియమే అయినా హితం కానిది చెప్పకూడదు. ఒక అడవిలో కొన్ని కోతులు నివసిస్తున్నాయి. ఒక చలి రాత్రి అవి చలితో వణికిపోతూ ఉండగా వాటికి కొన్ని మిణుగురు పురుగులు కనిపించాయి. కోతులు ఆ పురుగుల మిణుకుమను కాంతిని చూసి మంట అనుకుని భ్రమపడి వాటిని పట్టుకొని కుప్పగా పోసి దాని చుట్టూ కూర్చున్నాయి. అయినా వాటి చలి తగ్గలేదు. వీటి అవస్థలను చూస్తున్న చెట్టు మీది పక్షి ఒకటి జాలిపడి, కోతులారా, ఆ మిణుగురు పురుగులతో మీ చలి తగ్గదు. కొన్ని ఎండుకట్టెలు తీసుకొని వాటిని చెకుముకి రాళ్లతో నిప్పు రప్పించి అంటించండి. అప్పుడు మంట వస్తుంది. దానితో చలి కాచుకోండి అన్నది. దాని మాటలు విన్న ఒక కోతి, అంటే మాకు నిప్పు కూడా ఏదో తెలియదని ఎగతాళి చేస్తున్నావా? ఉండు, నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో అంటూ దానిని దొరకబుచ్చుకొని మెడ విరిచేసి చంపేసింది. ఈ కథ విన్న దమనకుడు కోపంగా, అంటే నేను బుద్ధిహీనుడని నీ ఉద్దేశమా అన్నాడు. నీవు కోతి వంటి బుద్ధిహీనుడవని కాదు, కానీ నీ స్వలాభం కోసం పులితోలు కప్పుకొని మోసపోయిన గాడిదవి కాకూడదని అన్నాడు. ఎవరా గాడిద అడిగాడు దమనకుడు. కరటకుడు చెప్పిన పులితోలు కప్పుకున్న గాడిద కథ. స్వభావాన్ని అతిక్రమించడం కష్టం. ఒక ఊరిలో రాములు అనే ఓ చాకలి ఉండేవాడు. అతని దగ్గర 2 గాడిదలు ఉన్నాయి. అవి రోజు బట్టల మూటలను ఇంటి దగ్గర నుంచి కాలువకి, కాలువ దగ్గర నుంచి ఇంటికి చేరవేస్తూ అతనికి సహాయంగా ఉండేవి. 2 గాడిదలలో ఒక గాడిద బాగా ముసలిది అయిపోయింది. అది అంతకుముందులాగా బట్టల మూటలను మొయ్యలేక ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోతోంది. కొద్ది రోజులు దానితో ఇబ్బంది పడ్డ ఆ చాకలి దాని కసాయివాడికి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ గాడిద, ఓ చాకలి, నన్ను కరుణించు. ఇన్నాళ్ళు నా శక్తి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను, నన్ను కసాయివాడికి అమ్మేస్తావా అంటూ ఏడ్చింది. అమ్మక ఏం చెయ్యమంటావు? నీకు తిండి కూడా దండగ అంటూ కసురుకున్నాడు ఆ చాకలి. కానీ తనని కరుణించమంటూ ఆ గాడిద పదే పదే వేడుకోవడంతో సరే అన్నాడు చాకలి. కొన్ని రోజులు అయ్యేసరికి ఏ పని చెయ్యకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్న గాడిదను మేపడం ఆ చాకలికి చాలా భారంగా తోచింది. దాంతో ఒక ఉపాయం ఆలోచించి మర్నాడు సంతకు వెళ్ళి ఓ పులితోలును తీసుకొచ్చాడు. ఆ ముసలి గాడిదను పిలిచి, చూడు, నీకు తిండి పెట్టడం నాకు కష్టంగా ఉంది. అందుకనే ఈ పులితోలును తెచ్చాను. హాయిగా దీన్ని కప్పుకొని బయటకు వెళ్ళి రాత్రిపూట నీ ఇష్టం వచ్చిన చేలో నువ్వు కడుపు నిండా తినిరా. నువ్వు పులివి అనుకొని ఎవ్వరూ నిన్ను ఏమీ చెయ్యరు అన్నాడు. గాడిద అందుకు సరే అన్నది. ఆ రాత్రి పులితోలు ఆ గాడిదకు కప్పి బయటకు వదిలాడు చాకలి. ఆ గాడిద సరాసరి ఊరి చివర ఉన్న జొన్నచేల వైపుకు వెళ్ళింది. ఆ చేనుకి కాపలా ఉన్నవాళ్ళు దాని నిజంగా పులి అనుకుని పారిపోయారు. గాడిద దర్జాగా అర్ధరాత్రి వరకు కడుపు నిండా తిని ఇంటికి వచ్చింది. ఆ రోజు నుంచి రోజు గాడిద పులితోలు కప్పుకొని చేలలోకి వెళ్ళి కడుపు నిండా తిని ఇంటికి చేరుకునేది. చేలకి కాపలా ఉన్నవాళ్ళు, పులి ఒకసారి మనిషి రక్తం రుచి మరిగితే అది ఇక ఊరి మీద పడి అందరినీ చంపి తింటుంది అని భయపడి దాని జోలికి పోకుండా అది వచ్చినప్పుడు దూరంగా పారిపోయేవాళ్ళు. ఆ ఊళ్ళో శివయ్య అనే తెలివైన వాడొకడున్నాడు. శివయ్య జొన్న చేను కాపుకు వచ్చింది. ఒక రాత్రి అతడికి పక్క పొలంలో తిని శివయ్య పొలంలో కూడా కాసిన జొన్న కంకులు తిని ఇంటికి గాడిద వెళ్ళింది. మర్నాడు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చిన శివయ్య తన చేనులోని జొన్న కంకెలు రాలి ఉండటాన్ని గమనించి, పులికను నా పొలం మీద కూడా పడింది. దాని బారి నుంచి నా పొలాన్ని ఎలా కాపాడుకోవాలి? అయినా పులి ఎక్కడన్నా గడ్డి మేస్తుందా అని అనుమానించాడు. తన అనుమానం నిజమో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకొని ఆ రాత్రి పొడవైన కత్తి, బలమైన కర్ర తీసుకుని పొలం దగ్గరకు వెళ్ళి గట్టు మీద ఉన్న వేప చెట్టు ఎక్కి కూర్చున్నాడు శివయ్య. బాగా చీకటి పడ్డాక పులితోలు కప్పుకొని ఆ గాడిద శివయ్య పొలం దగ్గరికి వచ్చింది. సరాసరి చేలోకి దిగి తాపీగా జొన్న కంకులను తినసాగింది. కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న శివయ్య పెద్దగా శబ్దం చేస్తే ఆ పులి పారిపోతుందేమోనని గొంతు మార్చి గట్టిగా అరిచాడు. ఆ శబ్దం గాడిద విన్నది. బొంగురుగా వినిపించిన ఆ పురుషుని బట్టి తనలాగే శివయ్య జొన్న చేను కాపుకు వచ్చింది. ఒక రాత్రి అతడి పక్క పొలంలో తిని శివయ్య పొలంలో కూడా కాసిన జొన్న కంకులను తిని ఇంటికి వెళ్ళింది గాడిద. మర్నాడు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చిన శివయ్య తన చేనులోని జొన్న కంకెలు రాలి ఉండటాన్ని గమనించి, పులికన్ను నా పొలం మీద కూడా పడింది. దాని బారి నుంచి నా పొలాన్ని ఎలా కాపాడుకోవాలి? అయినా పులి ఎక్కడన్నా గడ్డి మేస్తుందా అని అనుమానించాడు. తన అనుమానం నిజమో కాదో తేల్చుకోవాలని నిర్ణయించుకొని ఆ రాత్రి పొడవైన కత్తి, బలమైన కర్ర తీసుకుని
పొలం దగ్గరకు వెళ్ళి గట్టు మీద ఉన్న వేప చెట్టు ఎక్కి కూర్చున్నాడు శివయ్య. బాగా చీకటి పడ్డాక పులితోలు కప్పుకొని ఆ గాడిద శివయ్య పొలం దగ్గరికి వచ్చింది. సరాసరి చేలోకి దిగి తాపీగా జొన్న కంకులను తినసాగింది. కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న శివయ్య పెద్దగా శబ్దం చేస్తే ఆ పులి పారిపోతుందేమోనని గొంతు మార్చి గట్టిగా అరిచాడు. ఆ శబ్దం గాడిద విన్నది. బొంగురుగా వినిపించిన ఆ అరుపుని తనలాగే జొన్న కంకులు తినటానికి తన యజమాని చాకలి రెండో గాడిదను కూడా పంపించే ఉంటాడని అనుకుంటూ, నేను ఇక్కడ ఉన్నాను, ఇటువైపు రా అన్నట్లు పెద్దగా ఓండ్ర పెట్టింది. ఆ అరుపు విన్న శివయ్యకు పులి అసలు రంగు తెలిసిపోయింది. వెంటనే చెట్టు దిగి కర్ర తీసుకుని గాడిద వెంటపడి దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు కూడా ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. ఇలాగే నీచబుద్ధి పావురం వల్ల హంస ప్రాణాలు పోగొట్టుకుంది అన్నాడు కరటకుడు. ఏదా పావురం, దాని కథ చెప్పు అన్నాడు దమనకుడు. కరటకుడు చెప్పిన నీచబుద్ధి గల పావురం హంస కథ. దుష్టుడికి మిత్రుడు అనేవాడు ఉండడు. మహేంద్రపురం పొలిమేరల్లో ఉన్న అడవిలో ఓ హంస పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమి నాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనైనంత వరకు ఇతర పక్షులకు సాయం చేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమ జాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తన మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది. ఆ మహేంద్రవరంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒకరోజు వేట కోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో కానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు కిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస ఆ అలికిడికి నిద్రలేచి చూసింది. చెట్టు కింద కూర్చున్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడిని కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కలను విసనకర్రలా మార్చి వాటికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు కిందనే నిద్రపోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపడానికి వచ్చిన వేటగాడికి కూడా కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయడానికి నీకు సిగ్గుగా లేదు అన్నది. దానికి హంస, మిత్రమా, పరోపకారమిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనైనంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి బాగా సాయం చెయ్యి అంటూ పావురం ఎగతాళిగా నవ్వుతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలాగా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగా పోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళు తెరిచి తల పైకెత్తి చెట్టు వైపు చూశాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకొని గురి చూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లో కూర్చుకొని దాని ప్రాణాలను తీసింది. కరటకుడు కథ ముగించి, నీచబుద్ధి గల పావురం చేసిన పనికి పరోపకారి బుద్ధి గల హంస తన ప్రాణాలను పోగొట్టుకున్నది. కనుక నీచబుద్ధి గల వారితో స్నేహం చేయటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి. దమనక, మూర్ఖుల మధ్య తలదూర్చి ప్రాణాలు పోగొట్టుకున్న పక్షిని కాబోకు అని హితవు పలికాడు. ఎవరా పక్షి? కుతూహలంగా అడిగాడు దమనకుడు. కరటకుడు చెప్పిన అడవి పక్షి కోతుల కథ. నీచుడు కష్టమైన పని చేయించుకుని అది చేసిన వాడినే అవమానిస్తాడు. పూర్వం ఒక అడవికి దగ్గరలో కొండ గుహలు ఉండేవి. ఆ గుహలలో ఓ కోతుల గుంపు ఉండేది. వాటికి ఒకరోజు ఎడారిని చూడాలని కోరిక కలిగింది. ఎడారి ప్రాంతంలో ఉండే కష్ట నష్టాల గురించి ఆ కోతులకు కాస్తంత కూడా అవగాహన లేదు. ఒకరోజు ఉదయం ఆ కోతుల గుంపు ఎడారికి ప్రయాణం కట్టాయి. ఒక కోతి వాటికి మార్గదర్శకుడిలా ఉండి ముందు దారి చూపిస్తుంటే మిగిలిన కోతులన్నీ దాని వెనుక వరుసగా నడవసాగాయి. మధ్యాహ్నం దాకా నడిచి ఎండిపోయిన ఓ నదీ ప్రాంతం చేరుకున్నాయి. ఆ నది 2-3 మైళ్ళు మించి వెడల్పు ఉంటుంది. అది ఎండిపోవడం వల్ల బీటలు వేసిన పొడి ఇసుకతో ఎత్తు పల్లాలతో ఉంది ఆ ప్రాంతం. దానిని చూసిన కోతులన్నీ అదే ఎడారని భావించి ఆ ఎడారి అవతల ఏముందో చూడాలని ఆ నదిలో నడక మొదలుపెట్టాయి. అది ఎండాకాలం, అందులోనూ మిట్ట మధ్యాహ్న సమయం. క్రింద సెగలు కక్కుతున్న ఇసుక వేడికి, పైన సూర్యుడి వేడికి కాళ్ళు కాలుతున్నాయి. అయినా ఆ కోతులు మొండిగా నదిలో సగం దూరం నడిచాయి.
నది మధ్యలో పెద్ద మర్రి చెట్లు 2 ఉన్నాయి. వాటిని చూడగానే ఆ కోతులకు ప్రాణం లేచి వచ్చింది. గబగబా పరిగెత్తి చెట్ల మీదకు చేరాయి. అవి ఎంతో ఎండలో నడిచి అలసట వల్ల వాటికి దాహం వేస్తోంది. త్రాగుదామంటే చుట్టుపక్కల గుక్కెడు కూడా మంచినీళ్లు కనిపించలేదు. కోతులు నీళ్ల కోసం ఆ చెట్టు మీద కూర్చుని 4 వైపులా వెతుకుతూ ఉండగా దూరంగా ఇసుకలో వాటికి నీళ్లు ఉన్నట్లు కనిపించింది. దాంతో కోతులు పోలోమంటూ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. కానీ చెట్టు మీద నుంచి చూసినప్పుడు నీళ్లు ఉన్నట్లు కనిపించిన ప్రదేశంలో వాటికి చుక్క కూడా నీళ్లు కనిపించలేదు. దానితో నీరసంగా చెట్టు దగ్గరకు చేరాయి. కొద్ది దూరంలో వాటికి మళ్ళీ నీళ్లు కనిపించాయి. లేని ఉత్సాహం తెచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి. కానీ అక్కడ కూడా వాటికి చుక్క నీరు కనిపించలేదు. మళ్ళీ ముఖం వేలాడేసుకుంటూ చెట్టు కిందకి చేరాయి. ఆ చెట్టు మీదే చిటారు కొమ్మలో ఓ అడవి పక్షి గూడు కట్టుకుని ఉంటోంది. కోతుల గుంపు చెట్టు మీదకి చేరటంతో అవి తనకి ఏదన్నా హాని తలపడతాయేమో అని గూడు లోపల దాక్కుని తలను మాత్రం బయటపెట్టి చూడసాగింది. కోతులు నీళ్ల కోసం పడుతున్న అవస్థ ఆడపక్షి అర్థం చేసుకొని వాటికి సహాయం చెయ్యాలనుకుంది. గూడులోంచి బయటకు వచ్చి నీరసంగా ముఖాలు వేళ్లాడేసుకున్న కోతుల ముందు వాలి, ఓ అమాయకమైన కోతులారా, మీరు ఇసుకలో ఎండవేడిమికి వచ్చే ఆవిర్లను చూసి నీరుని భ్రమపడి వాటి కోసం పరిగెత్తడం చూశాను. వాటిని ఎండమావులు అంటారు. అక్కడ నీరు దొరకదు. దానికోసం వెడితే నిరాశే మిగులుతుంది. నా వెంట రండి, మీకు తీయటి నీరు దొరికే చోటు చూపిస్తాను అంది ఆ అడవి పక్షి. సరే పద అంటూ ఆ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి. అక్కడికి దగ్గరలో ఓ చోట చెట్ల మధ్య నన్ను తీయని నీళ్లు దొరికే చెరువు దగ్గరకు కోతులను తీసుకుని వెళ్ళింది ఆ పక్షి. కోతులు ఆ చెరువులో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాయి. ఆ నీళ్లు లేత కొబ్బరి నీళ్లలో తేనె కలిపినంత తీయగా ఉన్నాయి. కోతులు ఆ నీళ్లు త్రాగి చెట్ల క్రిందకు చేరాయి. అప్పుడు ఆ పక్షి వాటి ముందు వాలి, మిత్రులారా, దాహం తీరిందా అంటూ అడిగింది. అంత తీయని నీళ్లు అక్కడ ఉన్నా తాము ఇసుక నేలలో కాళ్ళు కాలుకుంటూ నీళ్ల కోసం 2 సార్లు తిరిగినా చెప్పకుండా ఆ తరువాత తాపీగా వచ్చి చెప్పిన అడవి పక్షి మీద కోపంతో ఆ కోతులు విపరీతమైన కోపంతో ఆ కోతులు అంత తీయని నీళ్లు అక్కడ ఉన్నా తాము ఇసుక నేలలో కాళ్ళు కాడుకుంటూ నీళ్ల కోసం 2 సార్లు తిరిగినా చెప్పకుండా ఆ తరువాత తాపీగా వచ్చి చెప్పిన అడవి పక్షి మీద కోతులకు విపరీతమైన కోపం ముంచుకొచ్చింది. వెంటనే ఓ కోతి అడవి పిట్ట మెడను చటుక్కును పట్టుకుని, నువ్వు వేలెడంత లేవు. మేము ఇసుకలో నీళ్ల కోసం పిచ్చివాళ్లలా పరుగులు పెడుతూ ఉంటే ఇక్కడ ఇంత తీయని నీళ్లు చెరువు ఉందని చెప్పకుండా వినోదం చూస్తున్నావా అంటూ పుట్టుక్కున దాని మెడను విరిచేసింది. అయ్యో, ఈ మూర్ఖులకు సాయం చెయ్యబోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నానే అనుకుంటూ ఆవేదనతో ప్రాణం విడిచింది ఆ అడవి పక్షి. అలా తన కథను ముగించిన కరటకుడు నవ్వి, మూర్ఖులకు సాయం చేయటంలో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కనుక అలాంటి వారికి సాయం చేయాలనుకున్నప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండటం మంచిది. నీలాగే పదవి కోసం పాటుపడి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు చపలచిత్తుడు అనే నక్క అన్నాడు కరటకుడు. ఎవరా చపలచిత్తుడు? ఏమా కథ అడిగాడు దమనకుడు. కరటకుడు చెప్పిన రంగు మచ్చల నక్క కథ. బుద్ధి లేనివాడు పిశాచం వంటివాడు. ఆనందపురం అనే ఊరికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు నివసిస్తున్నాయి. వీటితో పాటుగా ఆ అడవిలో నక్కల గుంపు కూడా ఉండేది. ఆ నక్కల గుంపులో చపలచిత్తుడు అనే ఒక నక్క ఉండేది. అది మహాజిత్తుల మారి. పైగా అది తన గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. అప్పుడప్పుడు అది ఆనందపురం విహారానికి వెళ్ళి కోళ్లను పట్టుకొని తెచ్చి విందు భోజనంలా తినేది. ఒకనాడు ఆ నక్క ఆనందపురం విహారానికి బయలుదేరింది. మధ్యాహ్నం దాకా ఆనందపురం మొత్తం కలిగి తిరిగింది. దానికి బలిసిన కోడిపుంజు ఒక్కటి కూడా కనిపించలేదు. పిచ్చి పట్టిన దానిలా ఊరంతా కలిగి తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక వర్తకుడి ఇంటి పనివాళ్ళు రంగులు వేస్తున్నారు. ఇంటి గోడకు వేయగా మిగిలిన రంగులన్నీ సున్నాన్ని క్రింద కాలువలో మేడ మీద నుంచి విసురుగా పోశారు. అప్పుడే ఆ పక్క నుంచి వెడుతున్న నక్కకు ఒంటి నిండా సున్నం పడిపోయి రంగురంగుల మచ్చల్లా తయారయ్యారు. అది చూసుకున్న నక్కకు సంతోషం వేసింది. తన జాతి వారందరికీ చూపించటానికి అది అడవిలోకి ఉత్సాహంగా పరిగెత్తింది. అడవిలో వెళుతుండగా దానికి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టి తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. అడవిలో తన జాతి వారందరి దగ్గరకు వచ్చి తన ఒంటి మీద ఉన్న రంగురంగుల మచ్చలని కులుకుతూ ప్రదర్శించి చూపింది. ఆరే చపలచిత్త, నీ ఒంటి మీద ఈ మచ్చలు ఎలా వచ్చాయి అంటూ ఉత్సాహంగా అడిగాయి తోటి నక్కలు. అప్పుడు చపలచిత్తుడు, నేను అడవంతా సరదాగా తిరుగుతున్నాను. ఓ చెట్టు కింద
వనదేవత నిల్చుని ఉంది. ఆమెను చూసి భక్తిగా దండం పెట్టాను. అప్పుడు ఆమె, చపలచిత్త, నేను కొన్నాళ్ల పాటు పక్క అడవిలో ఉన్న మా పుట్టింటికి వెళుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నా బదులు ఈ అడవిని నువ్వు పాలించు. నీ ఒంటి మీద రంగురంగుల మచ్చలను సృష్టిస్తాను. ప్రతి మచ్చలోనూ ఒక శక్తి ఉంటుంది. నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ మీదకి ఆ శక్తులను ప్రయోగించి చంపు అంటూ నా ఒంటి మీద ఈ రంగురంగు మచ్చలను సృష్టించి ఆమె తన పుట్టింటికి వెళ్ళింది అంటూ చెప్పాడు చపలచిత్తుడు. చపలచిత్తుడు వనదేవత అని నమ్మాయి నక్కలన్నీ. చపలచిత్తుడి మాటలను చాటుగా విన్న ఓ కుందేలు ఆ వార్తను మోసుకుపోయి మిగతా జంతువులతో పాటు పులులకు, సింహాలకు కూడా చేరవేసింది. ఆ అడవికి క్రూరకర్తుడు అనే సింహం రాజు. అది ఆ వార్త వింటూనే వనదేవత అనుగ్రహం పొందుదామని నక్కని చూడటానికి వచ్చింది. సింహం వెంట ఏనుగు, ఖడ్గమృగం, కుందేళ్ళు, లేళ్లు కూడా గుంపులుగా వచ్చాయి. సింహం నక్కకు పాదాభివందనం చేసింది. నక్క దానిని ఆశీర్వదించింది. అప్పుడు నక్క సింహంతో, ఈ అడవిని నన్ను పాలించమని వనదేవత చెప్పింది అంది నక్క. సింహం కొంచెంసేపు ఆలోచించింది. ఇప్పుడు తను కాదంటే నక్క వనదేవత ఇచ్చిన శక్తులతో తనని చంపివేస్తుందేమో అన్న భయంతో సరే అంది. నక్కని ఆ అడవికి రాజుగా పట్టాభిషేకం చేయాలని ఆ జంతువులన్నీ నిర్ణయించాయి. ఆ వేడుకలో కోకిలలు గానం చెయ్యాలని, నెమళ్ళు నృత్యం చెయ్యాలని, పుళ్ళు, సింహాలు గర్జిస్తూ మేళాలు వాయించాలని, అన్ని రకాల జంతువులు, పక్షులు ఆ సంబరంలో పాలు పంచుకొని చపలచిత్తుని మహారాజుకు జేజేలు అని పలకాలని నిర్ణయించాయి. చపలచిత్తుడు ఆ నిర్ణయంతో పాటే తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి సింహానికి, పులికి, ఏనుగుకు, అడవి పావురానికి, ఖడ్గమృగానికి ఇలా ఒక్కొక్క జాతిలో జంతువుకి ఒక్కో శాఖ ఇచ్చింది. కానీ తన జాతి వారైన నక్కలలో ఒక్కదానిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. చపలచిత్తుడి మంత్రివర్గ ప్రకటన విన్న ఓ ముసలి నక్క, చపలచిత్త, అన్ని జాతి జంతువులకు మంత్రి పదవులు ఇచ్చావు, మరి మన జాతి వారిని ఒక్కరిని కూడా మంత్రివర్గంలో తీసుకోలేదే అంటూ అడిగింది. అప్పుడు చపలచిత్తుడు నవ్వి, మన జాతిలోంచి నేను రాజునయ్యాను కదా, ఇది చాలదా అని గర్వంగా ముసలి నక్కకి సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని మిగతా నక్కలన్నీ లోపలే నక్కరాజుని ఆడిపోసుకున్నాయి. నక్కరాజు గారి పట్టాభిషేక మహోత్సవ దినం రానే వచ్చింది. ఆ రోజు అడవంతా కోలాహలంగా మారిపోయింది. హంస పురోహితులు వచ్చి వేదమంత్రాలతో నక్కని నిద్రలేపాయి. ఒళ్ళు విరుచుకుంటూ చపలచిత్తుడు తన గుహలో నుంచి బయటకు వచ్చాడు. బయట సింహాలు, పులులు, కుందేళ్లు వరుసగా బారులు తీరి ఉన్నాయి. నక్క బయటకు వచ్చి అందరి వంక గర్వంగా చూసింది. హంసలు మంత్రాలు చదువుతూ ఉండగా ఏనుగులు తొండాలు పైకి ఎత్తి నక్క మీద నీళ్లు తొండాలతో విరజిమ్మాయి. తమ జాతివాడు అడవికి మహారాజు అవుతున్నాడని ఆనందంతో మిగిలినన్ని నక్కలన్నీ పెద్దగా ఊళవేశాయి. అది వింటూనే చపలచిత్తుడు ఒంటి మీద నీళ్లను విదిలించుకుంటూ తను కూడా ఆనందంతో పెద్దగా ఊళవేశాడు. ఏనుగులు విరజిమ్మిన నీళ్లకి నక్క ఒంటి మీద రంగురంగుల మచ్చల్లా అంటుకున్న సున్నం కరిగిపోయి నక్క నిజ శరీరం బయటపడింది. అది కూడా మామూలు నక్కలానే కనిపిస్తూ ఊళవేస్తూ ఉండటం వల్ల అది మోసం చేసింది అర్థమై అడవికి రాజైన సింహం ముందుకు దూకి దానిని చంపివేసింది. పాపం సున్నం నీళ్ళకి కరిగిపోతుందని తెలియని నక్క అందరినీ మోసం చేసి ఆ అడవికి రాజు అవ్వాలనుకుంది. చివరికి దాని బండారం బయటపడి ప్రాణాలు పోగొట్టుకుంది. అందుకే రంగులు మార్చి మోసం చేయాలనుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది అని చెప్పి కరటకుడు గాఢంగా నిట్టూర్చి, దమనక, శత్రువులు వినయం నటిస్తూనే సమయం దొరకగానే దెబ్బతీస్తారు. అలా తన వాళ్ళని చంపి గ్రద్దల మీద తెలివిగా పగ తీర్చుకున్న తెలివైన కాకిలో ఆలోచించాలి ఎవరైనా అన్నాడు కరటకుడు. ఎవరా కాకి, ఏమా కథ అడిగాడు దమనకుడు. కరటకుడు చెప్పిన గ్రద్దపై పగ తీర్చుకున్న కాకి కథ. శత్రువులో ఉన్న లోపం కనపడే వరకు వాడిని చేతుల మీద కానీ భుజాల మీద కానీ మొయ్యాలి. లోపం కనపడగానే వాడి మీద దెబ్బతీయాలి. పూర్వం నల్లమల్ల అడవుల్లో ఓ పెద్ద వేగిస చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలలో గూళ్ళు కట్టుకుని కొన్ని కాకులు నివసిస్తూ ఉండేవి. ఆ కాకులకు రాజు కరివర్షనుడు. అతడంటే మిగిలిన కాకులకు అమితమైన భక్తి, గౌరవం. చెట్టుకు కొద్ది దూరంలో ఓ కొండ ఉంది. ఆ కొండలో ఒక గుహ ఉంది. ఆ గుహలో కొన్ని గద్దలు జీవిస్తున్నాయి. వాటి రాజు వర్షనుడు. కాకులకు, గద్దలకు ఏ కారణం లేకుండానే శత్రుత్వం ఏర్పడింది. అది రోజురోజుకు ముదిరి పగగా మారింది. ఒకరోజు భీరవర్షనుడు
తన పరివారాన్ని పిలిచి ఈ రాత్రికి ఆ కాకుల మూకలను చంపి రండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆ గద్దలన్నీ అర్ధరాత్రి పూట ఆ కాకుల నివాసం మీద దాడి చేసి గాఢ నిద్రలో ఉన్న కాకుల్ని దొరికిన దాన్ని దొరికినట్లు చంపి నానా భీభత్సం చేశాయి. కరివర్షనుడు మరికొన్ని కాకులు మాత్రం ప్రాణాలతో బయటపడి దూరంగా పారిపోయి దాక్కున్నాయి. మర్నాడు ఉదయం కరివర్షనుడు తన పరివారంతో ఆ వేగిస చెట్టు దగ్గరకు వచ్చాడు. నేల మీద ఖండాలుగా మారిన కాకుల శవాలు పడి ఉన్నాయి. రక్తం ధారలుగా పారి నల్లగా గడ్డకట్టి ఉంది. ఆ మాంసఖండాలను చూసి బయటికి బయటపడ్డ కాకులు కంటతడి పెట్టాయి. కరివర్షనుడితో పాటు ఆ కాకుల మంత్రి జ్ఞాననేత్రుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. అతని మనసు గ్రద్దల మీద కోపంతో పగతో రగిలిపోయింది. ఏమైనా సరే భీరవర్షనుడి అతని పరివారాన్ని చంపి చనిపోయిన కాకులకు ఆత్మశాంతి చేకూర్చాలనుకున్నాడు. అందుకు తగిన ఉపాయాన్ని వెంటనే ఆలోచించి కరివర్షనుడితో, రాజా, మీరు ఈ అడవి చివర ఉన్న దేవీ ఆలయంలోని చెట్ల మీద కాలక్షేపం చేయండి. నేను త్వరలో ఈ భీరవర్షనుడికి అతని పరివారానికి చావు ముహూర్తం పెట్టి కబురు చేస్తాను అన్నాడు జ్ఞాననేత్రుడు. కరివర్షనుడు సరే అంటూ మిగిలిన కాకులతో వెళ్ళిపోయాడు. జ్ఞాననేత్రుడు చనిపోయిన కాకుల మధ్య కొంత రక్తం సేకరించి తన ఒంటికి పూసుకొని ఆ కాకుల కళేబారాల మధ్య పడుకున్నాడు. చనిపోయిన కాకులను చూడటానికి భీరవర్షనుడు తాపీగా తన పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. కాకుల మృతదేహాల మధ్య పడుకున్న జ్ఞాననేత్రుడు మూలుగు నటించసాగాడు. అది విన్న భీరవర్షనుడు దగ్గరకు వచ్చి చంపబోయాడు. అప్పుడు ఆ కాకి, రాజా, నన్ను కరుణించండి. నేను ఈ కాకులకు మంత్రిని. మా రాజుకి ఎప్పుడు మీతో విరోధం వద్దని సంధి చేసుకుందామని చెబుతుండేవాడిని. కానీ మా కరివర్షనుడు వినలేదు. మీలాంటి బలవంతులతో శత్రుత్వం పెట్టుకొని మా జాతి వారి చావుకు కారణమైన మా రాజు తను మాత్రం ప్రాణభీతితో పారిపోయాడు. పిరికి పంద అని మూలుగుతూనే చెప్పాడు. భీరవర్షనుడు జ్ఞాననేత్రుడి పొగడ్తలకు పొంగిపోయి తన మంత్రి వద్దంటున్నా వినకుండా ఆ కాకిని రక్షించి తన కోటలో ఆశ్రయం ఇవ్వటంతో పాటు తన ముఖ్య సలహాదారు పదవిని కట్టబెట్టాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. జ్ఞాననేత్రుడు భీరవర్షనుడికి తలలో నాలుకలా మారిపోయాడు. కొన్నాళ్ల పాటు జ్ఞాననేత్రుడి మీద ఒక కన్ను వేసి ఉంచిన గ్రద్ద మంత్రి ఆ కాకి ప్రవర్తన అనుమానించడానికి తగ్గట్టుగా లేకపోవడంతో దానిని స్వేచ్ఛగా వదిలేసింది. కాకి సమయం కోసం ఎదురుచూస్తూ కాలం గడపసాగింది. ఒకరోజు ఆ గ్రద్దగారి పుట్టినరోజు వచ్చింది. ఆనాటి రాత్రి విందు వినోదాలతో కాలక్షేపం చేసిన గ్రద్దలు ఒళ్ళు తెలియకుండా నిద్రలోకి జారిపోయాయి. అలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఆ కాకి గుహల్లోని అన్ని గద్దులను ఎండి కుప్ప గడ్డిలతో మూసేసి, గుహ ద్వారాన్ని కూడా గడ్డి దుబ్బులతో మూసేసి, తన రాజు అయిన కరివర్షనుడు తలదాచుకుంటున్న గుడి దగ్గరికి వెళ్ళి పెద్దగా అరుస్తూ తన జాతి వారందరినీ నిద్రలేపి విషయం చెప్పి ప్రతి కాకిని ఒక ఎండుపుల్ల నోట ఖర్చుకు రమ్మంది. జ్ఞాననేత్రుడు చెప్పినట్లే ప్రతి కాకి ఓ ఎండుపులను నోట ఖర్చుకుని వచ్చి గద్ద గుహలో పడేశాయి. ఆ తరువాత కరివర్షనుడిని నిప్పురాజేయమంది ఆ మంత్రి కాకి. అతడు అలాగే చేశాడు. గుహలో మంటలు ఆకాశం అంత ఎత్తున లేచాయి. లోపల ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్న గ్రద్దలు ఆ మంటలకు ఉడికి మాడి చచ్చిపోయాయి. తన పగ తీరిందని జ్ఞాననేత్రుడు సంతోషించాడు. శత్రువు సమూలంగా నాశనమైపోవటంతో కాకులు మళ్ళీ వేగిసే చెట్టు మీదకి చేరి హాయిగా జీవించసాగాయి. శత్రుజాతి వాడని తెలిసినా కాకిని చేరదీసి ఆదరించిన తప్పుకు ఫలితంగా భీరవర్షనుడు తన పరివారంతో పాటు తను కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శత్రువును ఆదరిస్తే ఇలాంటి ప్రమాదం వస్తుంది కనుక శత్రువుకు ఎప్పుడూ చోటు ఇవ్వరాదు. ఒకసారి అలా శత్రువుతో స్నేహం చేసి కూడా జాగ్రత్త పడిందో ఎలుక అన్నాడు కరటకుడు. ఎలుక, ఏంటా కథ అడిగాడు దమనకుడు.